కనిగిరిలోని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలోని బూత్ లెవెల్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ అవగాహన సదస్సు నిర్వహించారు. ఓటరు జాబితా సవరణలో అర్హులు ఓట్లు తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కనిగిరి ఇన్ఛార్జి దందాల నారాయణ యాదవ్ సూచించారు. బోగస్ తప్పుడు ఓట్లపై నిఘా పెట్టాలని, బిఎల్ఏలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు పరిరక్షణ ప్రధాన లక్ష్యమని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అతని పేరు శిశుపాలుడు. అతను ఎలా పుట్టాడంటే వికృతంగా పుట్టిండు. 3 చేతులు 3 కళ్ళతో పుట్టినాడు. అది శ్రీకృష్ణుడు లోక పరమాత్ముడు కదా, ఆయనకు అన్ని తెలుసు కాబట్టి సరే మేనత్త కొడుకు కదా అని చెప్పి ఎత్తుకున్నాడు. ఈ వికృత రూపంతో పుట్టాడు, ఇతను ఎత్తుకుంటే మళ్ళీ మానవ రూపంలోకి తీసుకురావాలని ఉద్దేశంతో ఎత్తుకున్నాడు. ఎత్తుకుంటే ఆ కన్ను మాయమైపోయింది, ఆ చెయ్యి మాయమైపోయి 2 కళ్ళు 2 చేతులతో అందరు సాధారణ మనిషిగా ఉన్నాడు. ఉన్న తర్వాత వాళ్ళత్త అంటే నువ్వు పుట్టిన అవతారం మామూలు అవతారం కాదని చెప్పడంతో అతను శ్రీకృష్ణుడి మీద కూడా తప్పు, ఓయబ్బా నా 3 కళ్ళు 3 చేతులు ఉంటే మంచిదేమో, వీళ్ళందరూ నన్ను ఇట్లా పొగుడుతున్నారని చెప్పి అతను కూడా ఫీల్ అయిపోయి ఆయన మీద కూడా తప్పు చేస్తూ ఆయన ఉన్న రాజ్యంలో తప్పులు చేయడం మరిగినాడు. తప్పులు ఎలా చేస్తా ఉన్నాడంటే అతను తెలియకుండానే 100 తప్పులు దాటేసింది. 100 తప్పులు దాటేయడంతో శ్రీకృష్ణుడు అతను సంహరించేశాడు. కాబట్టి ఈ కనిగిరిలో కూడా ఈ చోటా మోటా టీడీపీ నాయకులు చెప్తా ఉన్నాం, 100 తప్పుల వరకైతే ఈ రాష్ట్రంలో జగనన్నే మిమ్మల్ని శిక్షిస్తాడు. 100 దాటితే పైన కలియుగ దైవం దేవుడు శిక్షిస్తాడు. కాబట్టి ఏలేశ్వరం